యోహాను సువార్త 19:17 చూసుకుందాం ప్రియమైన దేవుని పిల్లల. ఆఖరికి ఎంత మందిని పంపించిన ఆఖరికి ఆ యజమానుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునే పంపించాడు ప్రియమైన దేవుని పిల్లల. 19:17 వారు యేసుని తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. చాలు ప్రియమైన దేవుని పిల్లలు. ఏం చేశారు? మరి కొంతమందిని ఊరు బయటకు తీసుకువెళ్ళి చంపించిరు అంటున్నారు. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా ఈ గొల్గొతా కొండ ఊరి బయట ఉంది. ఎంతో మంది దాసులను పంపించాడు, శాస్త్రులను పంపించాడు, పరిసయ్యులను పంపించాడు, వినలేదు. అక్కడ నుంచి ఇక్కడికి ఐగుప్తు దేశం నుండి ద్రాక్షావళిని తీసుకొచ్చి యెరూషలేములో నాటించాడు. అనేక మందిని యజమానుడు వారికి కోతకి అదే కవులకు ఇప్పించాడు ప్రియమైన దేవుని పిల్లల. కౌలుదారులు తన కుమారుని పంపించినా సరే కొట్టి చంపారు ప్రియమైన దేవుని పిల్లల. అదే తెలియజేస్తున్నాడు. మన కోసము తన ప్రియ కుమారుణ్ణి కూడా ఆ లోకానికి పంపించాడు. ఈ లోకానికి మన కోసం, మన పాపముల కోసం, మన శాపముల కోసము ఆయన ఈ లోకానికి పంపించాడు ప్రియమైన దేవుని పిల్లల. మనము కూడా ఏం చేస్తామంటే ఆయన్ని చంపివేస్తాం ప్రియమైన దేవుని పిల్లల. తన కుమారుణ్ణి పంపించాడు, ద్రాక్ష తోటను నాటించాను. ఆ ఎంతో మంది శాస్త్రులను, జ్ఞానులను, పరిశీలనలు పంపించాను, వారిని కూడా చంపి ఆఖరికి తన కుమారుడినే పంపించాడు. ఆ యజమానుడు ఎంతో మంది పనివారిని పంపించాడు. ఆ పనివారిని అందరినీ చంపివేశాము. తన కుమారుడినైనా చూస్తారు, తన కుమారుడికైనా స్వాస్థ్యముగా అందిస్తారని చూశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అతను యజమానుడు కుమారుడు వచ్చాడంటే ఇదంతా తనకే స్వాస్థ్యం అయిపోద్ది, ఇదంతా మనం సొంతం చేసుకోవాలని ఆఖరికి తన కుమారుడిని కూడా చంపివేశారు ప్రియమైన దేవుని పిల్లలారా. మనం ఎలా ఉన్నాం? విశ్వాస జీవితంలో ఆనాడు ఇజ్రాయేలీల వరే ఉన్నామా? మనల్ని ఎంతగానో ప్రేమించి క్రీస్తు రక్తంలో మనల్ని కడుక్కున్నాను, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామా, నమ్మకం ఉంచుతున్నామా? ఆనాడు ఇజ్రాయేలీల ద్వారా అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి ద్రాక్షావళిని తీసుకొచ్చి మరి ఇజ్రాయేలీల దేశంలో, కనాను దేశంలో నాటించి తిని అన్నాడు. ఎంతో ప్రయాసపడి 40 సంవత్సరాలు వారు బట్టలు మాయకుండా, 40 సంవత్సరాలు వారి చెప్పులు అరిగిపోకుండా, 40 సంవత్సరాలు ఆకాశము తెరవజేసి మన్నాను కురిపించాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా కంటికి రెప్పలా కాపాడాడు. బండను చీసి మధురమైన జలాలను ఇచ్చాడు ప్రియమైన దేవుని గిర్లలారా. ఎంతగానో ప్రేమించాడు. ఆ రోజు వాళ్ళు చేసినట్లే మనము కూడా చేస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. మనం క్రీస్తు రక్తంలో కడగబడి అనుదినము మనము క్రీస్తును చంపివేస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. క్రీస్తునైతే ఇజ్రాయేలీలు అయితే ఒకసారి చంపివేశారు, మనము దినము చంపివేస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. మన మాటల వల్ల, మన చేతుల వల్ల, మన బాహ్య వేషాల వల్ల, మనం చేసే పనుల వల్ల ప్రతి దినము సిలువ వేస్తున్నాం. ఇజ్రాయేల్